मरुदिन्द्रो मन्युरेव स देवो मंसो च प्रजानातु धेहि హలో ओम हां आत्मदत्वाय नमः स्वाहा। ओम ह्रीं विद्यादत्वाय नमः स्वाहा। ओम शिवदत्वाय नमः स्वाहा। ओम तयोनः प्रचोदयात्। भोज्योदीरसमृतं ब्रह्मभूर्भरसिद्धिविनायक स्वामी देवता समस्त देवता ब्राह्मण हर श्री भू नीला समेता लक्ष्मी वेंकटेश्वर भवस्थान ऊर्ध्वेदधादनः हेरणाय चक्षसे योमह्यमडमो वनस्पत्यर्भवेर्नानागन्धैः सहंयतः स्थलकशङ्करं निरस्त स्थापयामि पूजयामि अहेरोग्यय फलमानयेते ब्राह्मणा सोमवा सौम्यासः नक्षत्रदेवताभ्यो नमः लम्पृथ्वीरत्वं संप्रोक्षण पूजां समर्पयामि तदनन्तरम् आदित्यादि नवग्रहदेवता आवाहनं करिष्ये भद्रादेवो रण्यहरातिरस्तु निरग्निहुत्करच्छन्नस्तव सूर्यः అందరూ కూడా మనఃపూర్వకంగా ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని చక్కగా చేతిలో పెట్టుకోండి. అందరూ ధరించి ఉండండి. స్వాములు చెప్పేంత వరకు కూడా नमः। ओम श्री महाराज्ञे नमः। ओम श्री महागणेश्वर्ये नमः। ओम विघ्नकुंड संभूताय नमः। नमोदाय तथास्तु गोविंद सबो मे कामः समृद्ध्यता समृद्ध्यता स्वागतेन गुरे स्वाहा श्री विष्णवे परमात्मने पूर्णाहुति
ज्योतिमुत्मानोपतिष्ठराज्येन ज्योतिरेदो वाज्यन्ते दोवसो अग्ने नमः द्विस्ते नमः त्रिस्ते नमः चतुस्ते नमः पञ्चकृत्वस्ते नमः दशकृत्वस्ते नमः शतकृत्वस्ते नमः आसः ॐ मधुपर्कमिदं ग्रहाण स्वाहा ॐ सर्वोपचाराणि मां ग्रहाण स्वाहा ॐ मायाग्ने भूर्भुवस्सुवस्वहात्मात्मानम् अच्छावशोनि गृह्णन्नस्मै निर्या पुरोनि यज्ञो भूत्वा यज्ञमासीदस्वां योनिं यगुणाब्धये पतना भगरां भोजपरिष्काराय मङ्गलाशासनपरैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृता सविदाधरात्तात् सविदाधरात्तात् धराक्षमतिरभ्योर्जोरतिरन्तरिक्षा प्रयतयज्ञे अस्मिन्नग्ने होतारमवृदेवहेह विश्वादिशिदाः सुप्रेत मनस अग्निहोत्रं जिह्वति व्याघ्राश्वान् भक्षयन्तो ఇలాంటి ఔదార్యం కలిగినటువంటి దాత మనకు ఎప్పుడు కూడా వారు తుష్టిగా ఉండాలి, పుష్టిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ధనధాన్య సమృద్ధితో ఉండాలి, పుత్ర పౌత్రాభివృద్ధితో ఉండాలి అని మనమందరం కూడా నిండు మనస్సుతో ఆశీర్వదిస్తూ స్వామివారి యొక్క మంగళాశాసనాలు అనుగ్రహిస్తూ చాలా చక్కగా చేశారు. ఈ కార్యక్రమంలో మనం ఎవరు చేయవలసినటువంటి కార్యం వారు చేశారు. ఏదైనా లోపాలు ఉన్నాయనుకోండి, ఆ లోపాలన్నీ కూడా ఓ మంత్రం చెప్పేస్తాం. ఏం చెప్తాం మంత్రం? చివరి మంత్రం ఉపచార అపతేశేన కృతాన్ అహరహర్మయ అపచారాన్ ఇమాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ. ఆ భగవంతుడి దయతో మా తల్లిదండ్రుల ఆశీర్వచనంతో శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చెన్నజ్జిగేర్ స్వామి వారి యొక్క అనుజ్ఞతో శ్రీ శ్రీనివాసాచార్య గారి పర్యవేక్షణలో వారి శిష్యులైనటువంటి శ్రీనాథ స్వామి, నవీన్ స్వామి, ఆనంద్ స్వామి
వాళ్ళందరూ కూడా మీ అందరితో స్నేహంగా ఉంటూ ఎవరెవరు ఏమేం చేయాలి ఏంటి అనేది కూడా కొద్దిగా కార్యక్రమాన్ని సెట్ చేసి మీ అందరి చేత చేయించినందుకు ముందుగా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. 10 రోజులు అనుకున్నాము. 10 రోజులు అనుకోగానే భగవంతుడి దయతో ఎక్కడెక్కడ ఉన్న మీ అందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం అనేది కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము. వయసు చిన్నదైనా కూడా లోపల విషయం చాలా ఉందని నాకు బాగా అర్థమైపోయింది మీ అందరూ చేసిన పూజని బట్టి. ఒకరోజు వర్షం కురుస్తుందేమోలే అనుకున్న మీరు బాగా చేస్తే చాలా బాగా చేశారనమాట. అందుకని రోజు వర్షం ఇచ్చిండు. నేను బాగా చేస్తారులే ఏదో సరే చిన్నపిల్లలు అందరు కుర్రోళ్ళు మీసాలు ఇంకా తెల్లబడలేదు నేను అనుకుంటే అక్కడ క్యాలిక్యులేషన్ రాంగ్ అయింది. చాలా చాలా బాగా చేశారు. మా అందరికీ కూడా చాలా తృప్తిగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఫలం అనేది భగవంతుడి దయ, ప్రయత్నం అనేది మీ ద్వారా మేము చేయాల. కోమటోడికి చెప్పింది ఏంటంటే డబ్బు బాగా సంపాదించు. వేపనాయనకి చెప్పింది ఏంటంటే వాడు డబ్బులు సంపాదిస్తాడు, వాడు ఎలా ఖర్చు పెట్టాలో నువ్వు వాడికి మార్గం చూపించని బ్రాహ్మణులకు చెప్పారు. నాకు తెలిసింది అది నిజం అబద్ధం మాకు తెలియదు. మరి ఎందుకంటే సంపాదించిన డబ్బు సద్వినియోగం చెయ్యాలి అంటే మార్గం చూపించేది మీరు, సంపాదించేది మేము. సంపాదించింది సద్వినియోగం చేసే మార్గం చూపించేది మీరు. చెడగొట్టుకోవాలంటే చాలా ఉన్నాయి. తాగొచ్చు, తినచ్చు, తిరగచ్చు, ఏదేదో చేయొచ్చు. బాగుపడాలంటే ఉందల్లా సమాజ సేవ, భగవంతుడి సేవ, పెద్దల్ని గౌరవించుకోవటం, మంచి పనులు చేయటం. 4 లేదా ఇంకోటి ఏదైనా వేసుకుంటే 5. 5,000ని దాటి మేము 5 వచ్చామంటే మాకు ఎంతో అదృష్టం ఉంటేనో, మా తల్లిదండ్రులు మాకు ఎంతో ఆశీర్వాదం ఉంటేనో, మీలాంటి పెద్దల ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం, మన భగవత్ స్వరూపులైనటువంటి జిఆర్ స్వామి గారి ఆశీర్వాదం మాకు బాగా నావాని కృత్వాభివదనయదాస్తే దాదా పురస్తాద్యముదాద ఇవం వస్త్రాని బీవసావసాధేయో రచ్చిద్రావంత. బృందావనం నేపాల్ అయోధ్య నుంచి స్వాములు మనకు యాదగిరిగుట్ట యాదాద్రి నుంచి వేం చేశారు. గుడిమెల్ల రఘునాథాచార్య స్వామి వారు. వీరు కూడా